బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని మోదీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీహార్ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన ఎన్డీఏ నెక్స్ట్ టార్గెట్గా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంది. ఈ రాష్ట్రాల్లో అందరి ద్రాక్షగా ఉన్న అధికారాన్ని సాధించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతోంది. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఏపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్టు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఏపీ నుంచి 3 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు కేబినెట్ మంత్రి కాగా మిగిలిన 2 సహాయ మంత్రులు. అదేవిధంగా టీడీపీకి 2, బీజేపీకి 1 చొప్పున మంత్రి పదవులు దక్కాయి. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో జనసేన కూడా కీలక భాగస్వామిగా ఉన్నా ఆ పార్టీకి మంత్రి పదవి దక్కలేదు. రాష్ట్రంలో జనసేనకు 2 ఎంపీలున్నారు. దీంతో తాజాగా చేపట్టే విస్తరణలో ప్రధాని ఏ పార్టీకి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. జనసేనకు ప్రాతినిధ్యం లేనందున ఆ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా, లేక రాష్ట్రం నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 3 మంత్రులుండగా ఇందులో ఒకరు బీసీ, 2 అగ్రవర్ణాలకు చెందినవారు. అదేవిధంగా 3 కోస్తా ప్రాంతానికే చెందినవారు. జనసేన ఎంపీలు కూడా ఇదే ప్రాంతానికి చెందినవారు కావడం, ఆ 2 అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ రేపుతోంది. జనసేన నుంచి ఎమ్మెల్సీ నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ మేరకు గతంలో హామీ ఇచ్చారు. ఎప్పుడూ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించినా జనసేన నేత నాగబాబు మంత్రి కావడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. దీంతో ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రి టీడీపీ నుంచే ఉంటారని అంటున్నారు.